హాయ్ హలో మమ మ్యాన్స్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ ఈ వీడియోలో. అయితే ఫస్ట్ మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోవాలి. అది ఏంటి అంటే ఇవాళ జరిగిన ఎపిసోడ్లో అయితే నవదీప్ గారి యొక్క బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. ఆ మాట్లాడే విధానం కానీ, శ్రీజ గారితో మాట్లాడిన ఆర్గ్యుమెంట్స్ కానీ నాకు అసలు ఏం నచ్చలేదు. దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగింది, అసలు ఎపిసోడ్ ఎలా రన్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డేర్ అండ్ డై డేర్ ఆర్ డై అనే టాస్క్ లెవెల్ 1 టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇద్దరు కంటెస్టెంట్స్ని పిలిచి వాళ్ళ మధ్య డేర్ ఆర్ డై టాస్క్ పెట్టి ఆ డేర్ ఆర్ డైలో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని డైరెక్ట్గా అయితే టాప్ 15లోకి పంపించడం జరిగింది. ఫస్ట్ డే ఆర్ డై టాస్క్ అనేది హరీష్ వర్సెస్ సాయి కృష్ణ వీళ్ళిద్దరి మధ్య అయితే జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాస్క్ వచ్చేపాటికి ఒక ట్రిమ్మర్ తీసుకొచ్చి ఎవరైతే ట్రిమ్మింగ్ చేసుకుంటారో ఆఫ్ ది హెడ్ హెయిర్ ఎవరైతే తీసేసుకుంటారో వాళ్ళు పర్మనెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా ఇలాగే ఉండాలంటూ డే ఆర్ డై టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. హరీష్ వర్సెస్ సాయి కృష్ణ వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాస్క్ మనం చూసుకుంటే హరీష్ అయితే విన్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ గా ఆఫ్ ది హెడ్ అయితే మొత్తం క్లీన్ చేసుకుని హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడం జరిగింది. సో రిమూవ్ చేసుకున్న తర్వాత తిని ఇక్కడ ఒక డైలాగ్ కూడా యూస్ చేయడం జరిగింది. ఆ డైలాగ్ ఏంటంటే, ఒక ఆఫ్ ది పార్ట్ నా వైఫ్ అయితే ఇంకో ఆఫ్ ది పార్ట్ నేను అంటూ సూపర్ డైలాగ్ అయితే చెప్పారు. ఇతను డైరెక్ట్ గా అయితే గోల్డెన్ సీట్ లోకి వెళ్ళిపోవడం జరిగింది టాప్ 15 మెంబర్స్ లో. నెక్స్ట్ టాస్క్ వచ్చే బాటికి డేర్ ఆర్ డై బాడీ మాడిఫైడ్ అంటూ సెకండ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ టాస్క్ వచ్చేపాటికి శ్రీజ వర్సెస్ అలాగే ఊర్మిళ వీళ్ళిద్దరి మధ్య సెకండ్ టాస్క్ అయితే పెట్టారు. అయితే ఫస్ట్ శ్రీముఖి గారు సెకండ్ టాస్క్ బిగిన్ చేసే ముందు ఒక వర్డ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ వర్డ్ ఏంటంటే, ఎవరైతే ఈ సెకండ్ టాస్క్ ఫినిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫోర్ హెడ్ మీద ఐఎమ్ లూజర్ అని చెప్పిచ్చి టాటూ వేసుకోవాలని చెప్పడం జరిగింది. సో దీంతో ఊర్మిళ అయితే నేను లూజర్ని కాదంటూ డ్రాప్ అవ్వడం జరిగింది. శ్రీజ అయితే పర్లేదు నేను నేర్పించుకున్నా అంటూ డేర్ చేసి ముందుకు రావడం జరిగింది. సో అప్రిషియేట్ చేయొచ్చు ఇక్కడ శ్రీజని అయితే. నాకు చాలా బాగా నచ్చింది శ్రీజ. దమ్ము శ్రీజని ఊరికనే పెట్టుకోలేదు అనిపించింది. సో వెల్ అనిపించింది ఇక్కడ. సో అయితే ఫైనల్గా మనం చూసుకుంటే టాటూ అయితే వేశారు. టాటూ అనేది ఏం వేశారంటే ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి హ్యాండ్ మీద అయితే టాటూ వేయడం జరిగింది. సో టాటూ అయితే వేపించుకొని తిను కూడా టాప్ 15లోకి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ టాస్క్ పవన్ వర్సెస్ అబు వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాస్క్ ఏంటంటే వెయిట్ గెయిన్ టాస్క్. వాళ్ళు ప్రెసెంట్ ఉంటున్న వెయిట్ కన్నా 1 కిలో అయితే వెయిట్ గెయిన్ చేయాల్సి ఉంటుంది ఫుడ్ తిని. అయితే ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత ఈ టాస్క్ అనేది పవన్ అయితే విన్ అవ్వడం జరిగింది. సోల్జర్ పవన్ అయితే విన్ అయ్యారు. 1 కిలో వెయిట్ అనేది గెయిన్ అయ్యి విన్ అవ్వడం జరిగింది టాస్క్. ఇతను కూడా డైరెక్ట్ గా గోల్డెన్ సీట్ లోకి అయితే వెళ్ళిపోయారు టాప్ 15 మెంబర్స్ లోకి. నెక్స్ట్ టాస్క్ దాలియా వర్సెస్ అలాగే ప్రియా వీళ్ళిద్దరి మధ్య జరిగింది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాస్క్ ఏంటంటే, వీళ్ళు బెలూన్స్ అనేవి నడుము కట్టుకొని ఉంటారు. ఆ బెలూన్స్ వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ అనేది పెడతారు. ఎవరైతే ఫస్ట్ ఆపోజిట్ పర్సన్ యొక్క బెలూన్ అనేది బ్లాస్ట్ చేస్తారో వాళ్ళు విన్ అవ్వడం జరుగుతుందని ఫస్ట్ చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఫస్టే ఏం చెప్పారంటే, ఎవరైతే డైరెక్ట్గా ఆపోజిట్ టీం యొక్క బెలూన్ అయితే పగలగొట్టేస్తారో విన్ అవుతారని చెప్పారు. కానీ ప్రియా ఫస్ట్ బెలూన్ పగలగొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎమ్మటనే రూల్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. ఫస్టే రూల్స్ చెప్పాలి కదా, వెంటనే రూల్స్ చేంజ్ చేయడం ఏంటి? అగ్ని పరీక్ష షో అంటే ఎంత ఈజీగా ఉంటుందో అంటూ శ్రీముఖి గారు మళ్ళీ రూల్స్ చేంజ్ చేశారు. ఆ రూల్స్ ఏంటంటే, వాళ్ళకి మొత్తం 3 రౌండ్స్ అనేవి జరుగుతాయి. ఈ 3 రౌండ్స్లో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారని చెప్పారు. సో ప్రియా గారు 2 పాయింట్స్ అయితే గెయిన్ చేసి టాస్క్ అయితే విన్ అయ్యారు. డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ షాకిత్ వర్సెస్ కల్కి. ఇక్కడ మొదలైంది అసలైన రభస ఇవాళ ఎపిసోడ్లో. ఎక్స్క్లూజివ్గా దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ షాకిత్ని అయితే స్టేజ్ మీదకి పిలిచారు. ఆపోజిట్ పర్సన్ని చూస్ చేసుకోమని చెప్పారు. కల్కిని చూస్ చేసుకున్నాడు. తనకి ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదు కాదని చెప్పి. సో అసలు టాస్క్ ఏంటనేది ఫస్ట్ చెప్పలేదు. సో ఇది ఓకే, వెల్ డన్. ఇద్దరికి టాస్క్ ఏంటనేది చెప్పలేదు. తర్వాత షాకిత్ని బయటికి వెళ్ళమన్నారు స్టూడియో నుంచి. కల్కికి టాస్క్ చెప్పారు. శ్రీముఖి గారు ఏం చెప్పారు కల్కికి టాస్క్ గురించి? ఏమని చెప్పారు? మీరు ఎవరికైనా మీ రిలేటివ్స్లో ఆర్ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి మీరు ఎంత ఎక్కువ అమౌంట్ అడగగలిగితే అంత ఎక్కువ అమౌంట్ అడిగి మీ అకౌంట్లోకి డిపాజిట్ చేయించుకోవాలి, కొట్టించుకోవాలని చెప్పారు. అయితే ఇక్కడ చెప్పినప్పుడు ఆల్రెడీ శ్రీముఖి గారు ఒక స్టేట్మెంట్ మెన్షన్ చేయడం జరిగింది. అది సాకిత్ అమౌంట్ కొట్టించుకున్న దానికన్నా మీరు ఎక్కువ అమౌంట్ కొట్టించుకునేది అయి ఉండాలి. అంటే తనకన్నా మీ అకౌంట్లో ఎక్కువ అమౌంట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ ఫస్ట్ క్లియర్ కట్గా అయితే చెప్పేశారు శ్రీముఖి గారు టాస్క్ గురించి. అప్పుడు తినకి ఏమనిపిస్తుంది, తను ఎంత అమౌంట్ కొట్టించుకుంటాడు, చాలా ఎక్కువ అమౌంట్ కొట్టించుకుంటాడు కదా అని చెప్పి ఈమె ఏం చేసింది, కల్కి డైరెక్ట్గా ఎక్కువ అమౌంట్ అయితే అడగడం జరిగింది. 90,000. అండ్ 90,000 అమౌంట్ అనేది మామూలు విషయం కాదు. అసలు మిడిల్ క్లాస్ ఒక పర్సన్, అసలు నాకు ఈ టాస్కే నచ్చలేదు అనిపించింది ఫస్ట్. ఎవరైనా ఒక కామన్ పీపుల్
ఎమ్మటనే ఫోన్ చేసి 90,000 అకౌంట్‌లో కొట్టు అంటే కొడతారా? అసలు ఈ టాస్కేనా? ఇది నాకైతే అన్‌ఫేర్ టాస్క్ అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఒక 1000, 2000, 3000 మహా అయితే ఓ 10,000 వరకు ఎవరైనా సరే హెల్ప్ చేయగలరు. నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అయితే. అంతే కదా! మీరైనా, నేనైనా ఎవరైనా అంతే కదా! నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్. ఎవరైనా సరే రిచ్ పీపుల్స్ అయితే నార్మల్‌గా డబ్బున్న వాళ్ళైతే ఎమ్మటనే 1,00,000 కొట్టాలంగానే 1,00,000 కొడతారు. 2,00,000 కొట్టాలంగానే 2,00,000 కొడతారు. అసలిది కామన్ పీపుల్స్‌కి పెట్టే టాస్కేనా? పోనీ సెలబ్రిటీస్‌కి పెట్టారంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంటే ఏదో అని కాదు. కొంచెం అమౌంట్ ఎవరు ఇవ్వగలరు, ఏంటో ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కాల్ చేసి కనుక్కుంటారు. అసలు ఈ టాస్కే అన్‌ఫెయిర్ అనిపించింది. సో, ఇక్కడికి మనం వదిలేస్తే నెక్స్ట్ సాకేత్‌ని పిలిచారు. పిలిచిన తర్వాత తనకు కూడా సేమ్ ఇలాగే చెప్పారు. తను కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అసలు ఏంటో అర్థం కాలేదు. సో, 2 ఛాన్స్‌లు ఇచ్చారు. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో అయితే కల్కి అయితే విన్ అవ్వడం జరిగింది. సో, తర్వాత సాకేత్ ఒక పాయింట్ రైజ్ చేశాడు. ఇక్కడ నాకు బాగా నచ్చింది. అసలు మీరు తనకు ముందులే అంతా క్లారిటీగా చెప్పినట్టున్నారు కదా! నాకేం తెలీదంటే, శ్రీముఖి గారన్నారు, "తనకు కూడా ఏం తెలీదు. నీకేం చెప్పామో తనకదే చెప్పామన్నారు." తర్వాత అక్కడ ఉన్న కంటెస్టెంట్స్‌ని శ్రీముఖి గారు అడగడం జరిగింది. "మీకిక్కడ ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా?" అంటే శ్రీజ ఎమ్మటనే హ్యాండ్ రైజ్ చేసింది. "నాకు అన్‌ఫెయిర్ అనిపించింది" అని. మరి అన్‌ఫెయిర్ అనిపించింది కదా అన్నప్పుడు శ్రీజ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు శ్రీముఖి గారు శ్రీజని స్టేజ్ మీదకి పిలిచి, "నీకెందుకు అన్‌ఫెయిర్ అనిపించింది" అంటే డీటెయిల్స్ అడగాలి కదా! అడగకుండా "కూర్చో, ఆ టాకింగ్ ఏంటి కూర్చో" ఇలాగే మాట్లాడారు. "నీకలాగే అనిపిస్తుందిలే" అని జెప్పి. ఏంటది? ఆ బిహేవియర్ ఏంటి? పిలిచి కామన్ పీపుల్స్‌ని. సో, అది పక్కన పెడితే తర్వాత నవదీప్ గారు పిలిచారు స్టేజ్ మీదకి. ఓకే. ఇక్కడ నచ్చింది. నవదీప్ గారు ఒక పాయింట్ పిలవడంతో మంచిగా మాట్లాడతారనుకుంటే, నవదీప్ గారి బిహేవియర్ అయితే అసలు నాకేం నచ్చలేదు. ఎలా మాట్లాడారంటే, శ్రీజాదే మొత్తం తప్పు అన్న విధంగా మాట్లాడారు. ఇక్కడ మీరే కదా అడిగింది. ఏమని అడిగారు? ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా అని చెప్పి. మరి అలాంటప్పుడు తను పాయింట్ రైజ్ చేసినప్పుడు ఆ పాయింట్ క్లారిఫై చేయాలిగా అని చెప్పి శ్రీజని స్టేజ్ మీదకి పిలిచి సాకేత్‌ని స్టేజ్ మీదకి పిలిచి శ్రీజతో అలా బిహేవ్ చేయడం నవదీప్ అసలు వరస్ట్ బిహేవియర్ అనిపించింది. ఆ మాట్లాడే విధానం గాని అసలు ఏం నచ్చలేదు. దీనిపై మీ యొక్క ఒపీనియన్ కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై మమమ్ మ్యాన్స్.